నమస్కారం. జే డిజిటల్ న్యూస్కి స్వాగతం. ఏలేరు వరదలపై అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వీడియో విడుదల చేశారు. అకాల వర్షాల కారణంగా ఏలేరు జలాశయం నిండుకుండలా మారిందని, ఏలేరు పరివాహక గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నెహ్రూ కోరారు. సోదరీమణులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఏలేరు రిజర్వేర్ యొక్క లెవెలు 23 టీఎంసీలకు వచ్చింది. పైన వాతావరణం శాఖ వారు చెప్తున్నటువంటి విధానాన్ని చూసుకున్నట్టయితే వర్షాలు పడేటటువంటి క్యాచ్మెంట్లో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 2200 క్యూసెక్కులు పైనుంచి కూడా నీరు ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిందకి 2100 క్యూసెక్కులు 2100 క్యూసెక్కులు నీరు కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది 25గానే అయినట్టయితే మన గ్రామాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను మీ శాసనసభ్యుడిగా. కాబట్టి ఎవరూ కూడా అప్రమత్తంగా ఉండకుండా ఫస్టు కృష్ణవరం కానీ, సోమవరం కానీ, సొంగనాయనపాలెం, ఎస్తమాపురం, భూపాలపట్నం ఈ 4 విలేజెస్ కూడా, ఈ 5 విలేజెస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే 25 కానీ 26 దాకా వచ్చినట్టయితే మళ్ళీ మీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఆ హెచ్చరికను బట్టి మీరు మెరక ప్రదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. సేఫ్టీ ప్లేస్లో ఉండాలి. ఇది ప్రభుత్వ పరంగా కూడా ఎంఆర్ఓ గారు టామ్ వేయించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. టామ్ కూడా వేస్తున్నారు. మళ్ళీ మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఏలేరు రిజర్వేర్లో ఇవాళ ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే బయట నుంచి వచ్చేటటువంటిది 22 క్యూసెక్కులు వస్తుంది. 22,000 క్యూసెక్కులు, 2200 క్యూసెక్కులు. అది ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం అయితే ఏలేరు రిజర్వేర్లో 23 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లో బయట మీకు అవుట్ఫ్లో అయితే ప్రస్తుతానికి 2100 వదులుతున్నారు. అది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని క్యాచ్మెంట్ ఏరియాలో ఏమైనా వర్షంగానే ఎక్కువగా పడినట్టయితే 400-500 పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. 400-500 పెంచినట్టయితే కింద గ్రామాల్లో ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గతంలో వేసినటువంటి బ్రీచెస్ కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తం చేసుకుని మనమైన స్థగితం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాల మీదకి నీరు పడకుండా, పొలాలు ఇబ్బంది పోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు అయితే ఆదేశించడం జరిగింది మరి ముందస్తుగా. కాబట్టి ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సూచనల్ని అనుసరించి వారికి సహకరించి మీరు మెరక ప్రదేశాలకి వెళ్ళేటటువంటి ఆలోచన చెయ్యాలి అని చెప్పి మనవి చేసుకుంటున్నాం.